అసలు ఏం చేస్తూ ఉంటారు? డిగ్రీ ఫైనల్ ఇయర్ అండి. కూటమి ప్రభుత్వం డెవలప్‌మెంట్ ఎలా జరుగుతున్నాయి అంటారు? అసలేంటి? కూటమి ప్రభుత్వం డెవలప్ బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి. మీరు చూసే ఉంటారు. లాస్ట్ 4 ఏళ్లలో మనకనేది అసలు రాజధాని అనేది లేదండి. మనకి 3 రాజధానులు, 4 రాజధానుల పేర్లు చెప్పడమే గానీ, ఒక్క రాజధాని కూడా డెవలప్‌మెంట్ లేదండి. అదే మన ప్రభుత్వం రావటం అమరావతిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే చైనా వాళ్ళని ఆళ్ళని పిలిపిచ్చి మనకి డెవలప్‌మెంట్ బాగా జరుగుతుందండి. అసలు ఇన్నేళ్లలో మనం ఏదన్నా బయట రాష్ట్రానికెళ్ళి మనం ఎవరితోనా మాట్లాడినా గూడా మీ రాష్ట్రానికి అసల రాజధాని ఏదని అడుగుతున్నారండి. ఏం చెప్పాలో తెలియదు. కర్నూలు అని చెప్పాలో తెలియట్లేదు. వైజాగ్ అని చెప్పాలో తెలియట్లేదండి. మాకే సిగ్గుచేటు అనిపించింది. అదే ఇప్పుడు మన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే రావటం ఆయన చెప్పిన ప్రకారం అమరావతిని డెవలప్ చేస్తున్నారండి. ఇప్పుడు ఎళ్లి మనం అమరావతి చూసుకున్న రైలు మార్గం గాని, పెద్ద పెద్ద యూనివర్సిటీలు కానీ, కంపెనీస్ కానీ రావటం జరుగుతుందండి. ఇప్పుడు రోడ్ల పరిస్థితి ఎలా ఉందంటారు? రోడ్ల పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగానే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా మెరుగైందండి. రావటమే ప్రజల్ని దృష్టిలో తీసుకొని ప్రయాణాలు సుఖవంతంగా జరగాలని చెప్పి, ప్రయాణాల్లో ఏ ఆటంకం రాకూడదని చెప్పి ముందు రోడ్లు దృష్టి పెట్టుకున్నారండి. గత ప్రభుత్వం చూస్తే 4 సంవత్సరాల్లో కనీసం ఉన్న రోడ్లు ఉన్నట్టుగానే ఉన్నాయి గానీ, ఎక్కడ ఏ రోడ్లు కూడా బాగు చేసినట్టయితే మేము ఎక్కడ చూడలేదండి. ఉదాహరణ మన కైకలూరు రోడ్ చూసుకున్నా, భీమవరం రోడ్ చూసుకున్నాను, ఇటు గాలేగూడెం రోడ్ చూసుకున్నా ఏ రోడ్డు డెవలప్‌మెంట్ లేదండి. అదే మన నారా చంద్రబాబు నాయుడు రావటమే రోడ్లు దృష్టిలో పెట్టుకొని ప్రతి రోడ్డు ఇప్పుడు మా ఏరియాలో చూసుకున్నా కూడా పాతబడిన రోడ్లే ఉన్నాయండి. ఆయన రావటం కొత్త రోడ్లేయటం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మా పిల్లలు మా ఇంట్లో వాళ్ళు ఎవరన్నా ఎళ్ళడానికి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండేది. గత ప్రభుత్వం. ఇప్పుడు అలాంటిది ఏం లేదండి. ప్రశాంతంగా ఎళ్ళొస్తున్నాము. అని. నిరుద్యోగ భృతిగా యువతకు ఎవరైతే ఉద్యోగాలు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సూపర్ సిక్స్ పథకాల్లో 3000 ప్రకటించడం జరిగింది. ప్రకటించారండి. ఆ! అది ఎంతవరకు నమ్మొచ్చంటారు? అంటే లాస్ట్ వరకు ఉంటదంటారా? లేదండి. తీసేస్తారంటారా? ఆయన ఉన్నంత కాలం ఆ పథకం ఖచ్చితంగా ఉంటదండి. ఆయన మాటిచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆ పథకం అలాగే ఉంటదండి. దాంట్లో సందేహమే లేదండి. 20,00,000కి పైగానే యువతకు ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నారు. అవునండి. ఎంతవరకు వాస్తవం అనొచ్చు? వాస్తవం అంటే మీరు చూసే ఉంటారు. ఇప్పుడు ప్రతి నెలకోసారి మనకి వేలల్లో పోస్టులు రిలీజ్ అవుతున్నాయండి. అది ఎందువలనండి? మా యువత మేము పడుతున్న కష్టాలు ఎంత చదివినా కూడా మాకు గత ప్రభుత్వంలో మేము అసల ఎంత పాకులన్నా కూడా మాకు జాబ్ అనేది లేదండి. కనీసం హ్మ్. 4 సంవత్సరాల్లో మేము ఎతకని కంపెనీస్ లేవు. ఎళ్ళని చోటు లేదండి. ఎక్కడ మాకు జాబ్ అవకాశాలనేది అసల గత ప్రభుత్వం మాకు ఇవ్వలేదండి. అది ఈ ప్రభుత్వం చూడటం మా చంద్రబాబు నాయుడు గారు రావటమే కనీసం నెలలో కనీసం వేలల్లో పోస్టులు వదులుతున్నారు. అది ఎవరి కోసం అండి? హ్మ్. మా యువతను దృష్టిలో ఉంచుకొని ఆయన చేస్తున్నారండి. ఇలాంటి ప్రభుత్వం ఇంకోసారి కూడా రావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 7 ఇయర్స్ నుంచి డీఎస్సీ నోటిఫికేషన్ వదలలేదు. అవునండి. ఇప్పుడు ఉపాధ్యాయ భర్తీకి శ్రీకారం చుట్టారు చంద్రబాబు గారు. అవును. మీకెలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. కరెంట్ ఛార్జీలు గత ప్రభుత్వంలో పెరిగాయంట ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలోనే పెరిగాయండి. ఎందువల్లంటారు? ఎన్నో